Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 37వ శ్లోకము. శ్రీ భగవానువాచ యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధి ప్రసాదజం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్త మాత్మబుద్ధి ప్రసాదజం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్త మాత్మబుద్ధి ప్రసాదజం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఏ సుఖము ప్రారంభమునందు విషమవలెను, పర్యవసానమునందు అమృతమును పోలిందుగాను ఉంటుందో, తన బుద్ధి యొక్క నిర్మలత్వముచే కలుగునట్టి ఆ సుఖము సాత్వికమని చెప్పబడింది. అధ్యాత్మ క్షేత్రమున సాధకునకు అభ్యాసకాలమందు ప్రారంభమున బ్రహ్మనిష్ట, ధ్యాన వైరాగ్యాదులు ఒకంత కష్టముగా తోచవచ్చును. కానీ అభ్యాసము సాధన పూర్తియగు కాలమున అమృతతుల్యముగా ఉండును, ఆత్మసుఖమును అవి కలుగజేయును అని ఇక్కడ చెప్పబడింది. కావున సాధన దశలో కానీ అభ్యాస కాలములో కానీ ఎవరికైనాను కష్టము కలిగినచో, విసుగు జనించినచో అధైర్యపడక, అది వాస్తవమగు బాధ కాదనియు పరిణామమున అనంతానందము కలుగునని నిశ్చయించి సాధనను విడనాడక ధైర్యముతో కొనసాగించవలెను. కనుకనే విషమివ అని చెప్పారే కానీ విషం అని చెప్పలేదు. అనగా ఆ ప్రారంభ కష్టము విషము వలె తోచునే కానీ వాస్తవముగా విషము కాదని భావము. ఇచ్చట ప్రయోగించిన ఇవ అను పదమునందు గొప్ప అర్థం ఉంది. బాధ వలె తోచునే కానీ బాధ కాదని ఆ పదము వలన స్పష్టమవుతోంది. ఆ తాత్కాలిక బాధకైనను కారణము జన్మార్జితములైన పాపవాసనలకును ఆధునిక పుణ్యవాసనలకును మధ్య కలుగు సంఘర్షణమే అగును. పుణ్యవాసనలు బలమై పాపవాసనలను తొలగద్రోయినప్పుడు అవి వెళ్ళిపోతూ జీవుని గిల్లిపోవును. ఆ నొప్పియే ఈ విషమివ అను దాని అర్థము. అదియే జీవుని ప్రారంభ బాధ. వాస్తవముగా అది బాధ కాదు, అనుపమ సుఖమునకు నాందియే అగును. ఒకానొక రోగమునకు వేపవుండాను మందిస్తారు. అది చేదుగా ఉన్నను ఆరోగ్యమును కలగజేయును. ఔషధము సేవించినప్పుడు అయిష్టముగా ఉన్నను బలవంతంగానైనను సేవించవలసిందే ఆరోగ్యము కొరకు. ఒక రాయి దేవ విగ్రహంగా మారుటకు మొదట ఉలిదెబ్బలు తినినట్లును, బంగారము శిరోభూషణముగా మారుటకు స్వర్ణకారుని సుత్తి దెబ్బలు తినినట్లును, అనంతమగు బ్రహ్మానందమును అనుభవించుటకు ముందు జీవుడొకింత త్యాగము చేయవలసి ఉండును. అట్లు అల్పసుఖమును వదులున్నప్పుడు ఒకంత దుఃఖము కలగవచ్చును. అనేక జన్మల నుండి ఆ విషయ సుఖములను బంధువులు జీవుని హృదయ గుహలో నివసిస్తున్నారు. వారు పోవునప్పుడు బంధువియోగమందువలే తాత్కాలిక ఆవేదన కొంత కలుగును. అంత మాత్రముతో సాధకుడు బెదిరిపోరాదు. కొంత ఓపిక పట్టి సాధనను విడువక కొనసాగించినచో ఆ కష్టకాలము తొలగిపోయి సుఖకాలము వచ్చును. ఒకడు విద్యార్థి దశలో రెయ్యింబవళ్ళు కష్టపడి చదువును, తరువాత ఉద్యోగకాలమందు సుఖించును. అట్లే అధ్యాత్మరంగమున ఇంద్రియాదులను నిగ్రహించినప్పుడు, అంతర్యుద్ధ ఫలితముగా కొంత ప్రయాస కలిగినప్పుడు దానిని సహించుకొని ముందుకు సాగిపోవాలి. అంతేకాని భయపడి సాధనను విరమించరాదు. కనుకనే భగవానుడిక్కడ సాత్విక సుఖము యొక్క నిజస్థితిని తెలుపుచున్నారు. విషరూప దుఃఖములో అమృతరూప సుఖము యొక్క బీజములున్నవని సెలవిచ్చారు.
తాత్కాలిక కష్టరూపమగు ఆ విషమును ఎట్లయినను దిగమ్రింగినచో వానిలో గల మృత బీజములప్పుడు మొలకెత్తును. ఇది విషము వలె ఉన్నది కదా అని పారవేసినచో దానిలోని అమృత బీజములను కూడా జనులు పోగొట్టుకొనిన వారు అవుతారు. కాబట్టి సాధకులు ఈ విషయమున కడు జాగరూకులై ఉండి భగవానుని ఈ అమూల్యోపదేశమును జ్ఞప్తి అందుంచుకొని అనంతాత్మ సుఖము తమకై వేచి ఉన్నదని భావించి కష్టసహిష్ణువులై త్యాగశీలురై సాధనను విడవకుండా చేయుచునే ఉండవలెను. కనుకనే కచ్చిద్ధీర ఏ ఒకానొక ధీరుడో అన్ని కష్టములను ఓర్చుకొని ప్రత్యేగాత్మను చూడగలడని ఉపనిషత్తులలో చెప్పబడింది. శ్రీ బుద్ధదేవుడు, శ్రీరామకృష్ణ పరమహంస మొదలగు వారి సాధన కాల జీవితములను చూసినచో ఈ సత్యము బోధపడగలదు. మరియు అమృతోపమం, అమృతమును బోలి అని ఇక్కడ చెప్పుటయు చాలా సమంజసముగా ఉన్నది. ఎలా అనినా ఆత్మసుఖము దైవసుఖమును దేవతల అమృతమును పోలినదే కానీ జడమగు ఆ దేవతల అమృతము కాదు. దానికంటే ఎన్ని కోట్ల రెట్లో అధిక శక్తివంతమైనది. దేవతల వద్ద గల అమృతము స్థూలదేహమునకు కొంతకాలము మృతి లేకుండా నివారించును. కానీ ఈ ఆత్మసుఖరూపమగు అమృతము శాశ్వతముగా జనన మరణ సంసార ప్రవాహము నుండి జీవుని తప్పించివేయును. ఆత్మబుద్ధి ప్రసాదజం, ఆ సాత్విక సుఖము ఎట్లు కలుగగలదు? బుద్ధి నిర్మలముగా నున్నచో, విషయదోషములేవియును లేక ఉండినచో, నిర్మల దర్పణమున ప్రతిబింబము వలె ఆత్మసుఖము అందు గోచరింపగలదు, అనుభూతము కాగలదు. కాబట్టి సుఖమును అపేక్షించువారు మొట్టమొదట తమ బుద్ధిని నిర్మలముగా నొనర్చుకొనవలెను. మోక్షం ఎచ్చటనున్నది, సుఖం ఎచ్చటనున్నది అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి భగవానుడిక్కడ సమాధానం ఇచ్చారు. మోక్షము దైవ సుఖము ఆకాశములో లేదు, పాతాళములో లేదు, నిర్మలమగు తన బుద్ధి అందే కలదు. ఈ అర్థమునే శ్రీ వశిష్ఠ మహర్షియు శ్రీరామచంద్రునకు ఇలా బోధించారు. న మోక్షో నభసః పృష్ఠే పాతాళే నచ భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.